డైలీ టేస్ట్ ది డైలీ. పక్క పార్టీ నుంచి వచ్చినోళ్ళు అందరికాడి కుమ్మేస్తున్నారా నాయనో అని ఇన్నాళ్ళు నెత్తి నోరు బాధేసుకున్నా పట్టించుకున్న ఎమ్మెల్యే ఇప్పుడు సడన్ గా సీరియస్ అవుతున్నారంట. ఇప్పటిదాకా ఏం చెప్పినా వినిపించుకోని సదరు శాసనసభ్యుడు ఇప్పుడు బోధి వృక్షం కింద కూర్చున్నట్టుగా బిల్డప్లు ఇచ్చేస్తున్నారు. పైగా తాను మోసపోయానని నమ్మిన వాళ్లే ముంచేశారంటూ అమాయకపు ఫేస్ ఒకటి. పొలిటికల్ నవరసాలు పండిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయనలో మార్పునకు అమరావతి నుంచి వచ్చిన ఆఫరే కారణమా? చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఉన్నట్టుండి గాఢ నిద్రలోంచి ఉలిక్కిపడలేచారట. ఏడాదిన్నరగా నియోజకవర్గంలో తన అనుచరులు చేస్తున్న అరాచకాలన్నీ కలలోనే అనుకుని ఇప్పుడు సడన్ గా వాళ్ళందరినీ కంట్రోల్ అన్నట్టుగా తెలుస్తోంది. ఇన్నాళ్ళు ఆయన నిద్రపోయారా లేక నిద్ర నటించారా అన్న సంగతి పక్కన పెడితే ఈ ఆకస్మిక మార్పు గురించి మాత్రం ఆసక్తికరంగా మాట్లాడేసుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఏందబ్బా ఈ మార్పు? మన ఎమ్మెల్యేకి ఏమైనాది? ఎవ్వరూ తప్పు చేయొద్దు, అంతా శుద్ధపూసల్లా ఉండాలంటూ అనుచరులకు చెప్తున్నారు. ఈ బుద్ధి ఇన్నాళ్ళు యాడికిపోయినదేంది అని ఆరాధిస్తే అసలు సిగ్నల్స్ అమరావతిలో ల్యాండ్ అవుతున్నాయట. థామస్ వైఖరిలో ఆకస్మిక మార్పున కారణం ఆ ఒక్క ఆశేనని చెప్పుకుంటున్నారు. ఆ అతిపెద్ద అవకాశాన్ని మిస్ చేసుకోకూడదన్న ఉద్దేశంతోనే సంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసని అన్నట్టుగా ఉన్నారన్నది లోకల్ వాయిస్. థామస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఆయన వైఖరి చాలా మారిపోయిందని చెప్పుకుంటున్నారు తమ్ముళ్ళు. ఎలక్షన్స్ కు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినోళ్లంతా ఎమ్మెల్యే చుట్టూ కోటరీగా ఏర్పడ్డారని, ఆయన కూడా వాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ రగిలిపోతున్నారు పాత తమ్ముళ్ళు. అందుకు తగ్గట్టే ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఆయన అనుచరులు రేంజ్లో రెచ్చిపోతున్నారన్నది నియోజకవర్గంలో బహిరంగ రహస్యం. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరు, పాత టీడీపీ నాయకులు మరో ఇద్దరు కలిసి చేస్తున్న దందాలు అన్నీ ఇన్ని కాదని సొంత పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. పెనుమూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కృష్ణమనాయుడు, మరో ముగ్గురు బాబునాయుడు, శ్రీధర్ యాదవ్, హరీష్ యాదవ్ కలిసి అడ్డదిడ్డంగా దోచేస్తున్నారంటూ టీడీపీ కేడరే బహిరంగంగా మాట్లాడేసుకుంటోంది. దీనికి సంబంధించి 2 నెలల క్రితం ఓ ఆడియో బయటకు రావడంతో రచ్చ మొదలైంది. అది మరొక ముందే ఇల్లీగల్ గా పాలసముద్రం మండలంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు, రవాణాకు సంబంధించిన డ్రోన్ విజువల్స్ సొంత పార్టీ నాయకుల అధిష్టానానికి పంపారట. అక్కడ కొండల్ని కొల్లగొట్టడంతో పాటు ఎస్ఆర్పురం, కార్వేటి నగరం, వెదురుకుప్పం మండలాల్లో గ్రానైట్ అక్రమ రవాణా కూడా యథేచ్ఛగా సాగుతోంది. వీటన్నిటినీ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఆ నలుగురే చేస్తున్నారన్నది జీడీ నెల్లూరు టీడీపీ కేడర్ మాట. మీ పేరు చెప్పి నలుగురు ఆ స్థాయిలో అరాచకాలు చేస్తున్నారంటూ కొందరు నాయకులు డైరెక్ట్గా ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా ఇన్నాళ్లు పట్టించుకోలేదట ఆయన. పైగా రాజకీయ కక్షతో చేస్తున్నారన్న ట్యాగ్ లైన్ ఒకటి తగిలించి ఆ నలుగురిని అచ్చేసి వదిలేశారన్న అభిప్రాయం బలంగా ఉంది నియోజకవర్గంలో. కానీ తొండ ముదిరి ఊసర వెళ్లైనట్టు ఇప్పుడు వాళ్ళ ఏకంగా ఎమ్మెల్యేకే ఝలక్కిచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. ఆవలకొండ గ్రామంలో కొందరు రైతులకు చెందిన 90 ఎకరాలకు పైగా భూమిని ఓ సంస్థకు అప్పగించేలా ఈ నలుగురు ప్లాన్ చేసి రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారన్న ఆరోపణలొచ్చాయి. తమకు అన్యాయం చేశారంటూ రైతులు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లేదాకా ఆయనకు విషయం తెలియలేదట. తీరా తెలిసి ఆయన అవాక్కై నోరెళ్లబెట్టినట్టుగా తెలిసింది. ఆ సంగతి ఎమ్మెల్యేకు ముందే తెలుసా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఆ టైంలో మాత్రం మంచి డ్రామా పండిందని చెప్పుకుంటున్నారు. థామస్ సడన్ గా మేల్కొని అనుచరులను కంట్రోల్ చేయడానికి అదో కారణమైతే అంతకు మించిన అసలు సిసలైన రీజన్ వేరే ఉందన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఈసారి రాష్ట్ర మంత్రివర్గంలో జరిగే మార్పు చేర్పుల్లో నీ పేరు పరిశీలించొచ్చని ఎస్సీ కోటా కింద రేసులో ఉన్నావంటూ ఎమ్మెల్యేకు లీక్ వచ్చిందట. ఇప్పటినుంచే నియోజకవర్గంలో నీ కోటరీ చేస్తున్న అక్రమాలు ఆపేయమని శ్రేయోభిలాషులు లీకులు ఇచ్చినట్టుగా సమాచారం. దీంతో అలర్ట్ అయిపోయిన థామస్ కొన్నాళ్లు మీరంతా ఆగండ్రా బాబు, మీ వల్ల నా ఛాన్స్ మిస్ అయ్యేట్టుందంటూ దందాలు చేస్తున్న అనుచరులను వారిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దందాల డబ్బుతో ఓ నేత ఖరీదైన కారు కొంటే హరీష్ యాదవ్ తన పుట్టినరోజు నాడు నియోజకవర్గం మొత్తం తానే బాస్ అంటూ బ్యానర్లు వేసుకోవడం కూడా థామస్ కు కోపం తెప్పించిందని అంటున్నారు. ఇక లాభం లేదనుకుని నలుగురిని పిలిచి తీవ్రస్థాయిలో హెచ్చరించారట. అక్కడితో ఆకుండా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసి రైతులకు న్యాయం చేయాలని, తమ నేతలు తప్పు చేసుంటే కేసులు పెట్టి అరెస్టు చేయాలని కోరినట్టుగా టాక్ వస్తోంది. ఇదంతా చూస్తున్న నియోజకవర్గ ప్రజలు మాత్రం మొత్తానికి అమరావతి లీక్స్ గట్టిగానే పనిచేసాయబ్బా అంటూ చమత్కరించుకుంటున్నారట. మార్పు మంచిదే అంటూ తెగ సంతోషపడిపోతున్నారట. థామస్ కు రేపు మంత్రి పదవి వస్తుందా లేదన్నది వేరే సంగతి గాని దానికోసం ఆయన అనుచరులకు బ్రేక్స్ వేయటం మాత్రం చాలా హ్యాపీగా ఉందని మాట్లాడేసుకుంటున్నారు లోకల్గా.